టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారంలో మన గ్రహాలు స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే, శని మీనరాశిలో ఉన్నాడు, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు మిథున రాశి, రవి బుధులిద్దరూ కూడా వృషభ రాశి, కుజుడు మనకి మేషరాశిలో ఉన్నాడు. బుధాదిత్య యోగాన్ని వీరికి అందరికీ కూడా కలగజేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారికి ఎలా ఉందో ఈ వారం మనం చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు ప్రతి విషయము కూడా అనుమానాస్పదంగా ఉండడము, ఉద్రేకపూరితంగా మాట్లాడటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మీరు ఈ పాపం ఎంత మంచి ఉద్దేశంతో ఇతరులకు మంచి చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నప్పటికీ కూడా మీ పైన నిందలు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీరు అనుకున్నంతగా మీకు పనులు రావలేదండి, ఇంకా వృత్తిలో నేను ఇంకా స్టాండర్డ్ అవ్వలేదండి అనేటటువంటి ధోరణిలో మీరు ఉండడం జరుగుతుంది. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ధనం అధికంగా మీరు సంపాదించడం అనేటటువంటివి చేస్తారు. ఇక అర్ధాష్టమ కుజగ్రహ ప్రభావం వలన మీకు కుటుంబంలో కొన్ని కలతలు ఉన్నాయి ఎంతో కాలంగా. ఆ యొక్క కలతలన్నీ కూడా తీర్పడానికి మీకు అవకాశం అనేటటువంటిది కనబడుతుంది తృతీయంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన. అయితే అర్ధాష్టమంలో రవి బుధులు ఉన్నారు. బుధాదిత్య యోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా మీకు ఇంకా తృప్తి అనేటటువంటిది ఉండదు. మీ కార్లు, మైకులు, ఇలాంటివన్నీ కూడా మోటార్ వెహికల్స్ ఇలాంటివన్నీ కూడా వాటికి అధికంగా ఇనప ఖర్చు ఎక్కువ అవ్వడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క చిట్టిపాటల వ్యాపారాలు ఎవరైతే నడుపుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ తీసుకుని మీరు కనుక అవతల వాళ్ళకి ఇవ్వకపోయినట్లయితే మీరు లాస్ అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు చక్కటి లాభాలు వస్తాయి. కాబట్టి పరిహారాలు ఏంటంటే, ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులను, నల్లని వస్త్రాలని దానం చేసుకోండి. శనివారం నాడు ఉదయం 8 గంటలకి జమ్మి చెట్టుకు నీళ్లు పోయండి, బ్రహ్మాండంగా ఉంటుంది, సరిపోతుంది.